హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే సుస్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఐపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ అనేది కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. మరి మొత్తం మీద కేకేఆర్కి చాలా చాలా ఇంపార్టెంట్. మరి చావరేవ్ అనేది తేల్చుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఢిల్లీకి అయితే ప్లే ఆఫ్కి అయితే చేరువుగా వెళ్ళాలంటే చాలా చాలా ఇంపార్టెంట్. కానీ విరిచర్లకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పాలి. ఎక్కడంటే ఢిల్లీ అనేది జరుగుతుంది. ఢిల్లీ పిచ్ అందరికి కూడా తెలిసిందే. ఫాస్ట్ బౌలర్ కానీ స్పిన్నర్ కానీ చాలా అనుకూలించే ఛాన్స్ ఉంటుంది. కానీ పరుగులు అనేది చాలా స్లో ట్రాక్ కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా సరే 180 కానీ వచ్చిందని చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. చేజింగ్లో అయితే ఎవరైతే టాస్ గెలుస్తున్నారో ఎక్కువగా బౌలింగ్ అనేది ఎంచుకునే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి హెడ్ రికార్డ్ చూసుకున్నా 34 మ్యాచ్లు జరిగితే 15 మ్యాచ్లకే మరి ఢిల్లీ అయితే ఉన్న 18 మ్యాచ్లో కేకేఆర్ అయితే ఉందని చెప్పచ్చు. కేకేఆర్కి అడ్వాంటేజ్ ఉన్నా సరే ఇక్కడ హోమ్ గ్రౌండ్ అనేది ఢిల్లీకి అయితే ఉందనేది మనం చెప్పచ్చు. మరి ఎలా ఉండబోతుంది అంటే చూడాలి. ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంది కేకేఆర్ అంటే కొంచెం కష్టంగా కొంచెం తడబాటుగా అయితే ఉందని చెప్పచ్చు. బౌలింగ్లో చాలా అదృష్టంగా ఉన్నా సరే అటు నాకు తెలిసినంత చక్రవర్తి కానీ మరి నారాయణ విషయంలో కానీ అరోరారెడ్డి కానీ రానారెడ్డి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా చెప్పచ్చు. మరి బ్యాటింగ్లో అయితే అందరూ కూడా ఫామ్లోకి అయితే రావాల్సిన పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి. అటు రహానే మరి డీకాక్ వీళ్ళందరూ కూడా ఫామ్లోకి వస్తే చాలా చాలా మంచిది అనేది నాకు అనిపిస్తుంది. రసూల్ కూడా ఫామ్లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. వంశీ కూడా మరి అటు చాలా వరకు కూడా బ్యాటింగ్లో అయితే తరబాటు అవుతుంది. అది చూసుకుంటే చాలా చాలా మంచిది అనేది నాకు మరి అనిపిస్తుంది. మరి ఇక్కడ మరి నెక్స్ట్ ఇంకా చూస్తే ఢిల్లీ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఒకరు ఫెయిల్ అయితే మరో ఇంకొకరు హిట్ అయితే అవుతున్నారు. కేఎల్ రాహుల్ కానీ సెప్సన్ కానీ డూప్లెసెస్ కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారు అనేది మనం చెప్పాలి. కానీ బౌలింగ్లో అయితే స్టార్క్ నుండి కానీ మరి చాలా వరకు కూడా బౌలింగ్లో చాలా ఎఫెక్టివ్గా అయితే ఉందని చెప్పచ్చు. స్టార్క్ అయితే మంచి కీలకమైన ప్లేయర్గా నాకైతే మరి అనిపిస్తున్నారు అనేది నాకైతే మరి అనిపిస్తుంది. మరి వీరి వర్గాలు చూసుకుంటే చాలా బలంగా అయితే ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు ఢిల్లీ గెలుస్తుంది అనేది నాకు మరి అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తుంది అని చెప్పలేం, కానీ ఢిల్లీ అనేది నాకు మరి అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తుంది అని చూడాలి. ఇది ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మొత్తం మర్చిపోండి. ఇది 100 లైక్స్ అని టార్గెట్. ఆ టార్గెట్ చేస్తే చాలా మంది నాకు మరి అనిపిస్తుంది.